Hi guys, welcome to RR Triple Four All Rounder. Yeah, the El Clasico of IPL చెన్నై వర్సెస్ ఎంఐ. టాస్ గెలిచారు చెన్నై వాళ్ళు, చేజింగ్ తీసుకున్నారు. చెప్పాను కదా ప్రివ్యూ వీడియోలో కూడా, టాస్ గెలిస్తే మాత్రం చెన్నై చేజింగ్ తీసుకుంటుంది అనేసి. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా మేము టాస్ గెలిచింటే బ్యాటింగ్ తీసుకునే వాళ్ళమే అని చెప్పాడు. ఓకే, ఎవరికి కావాల్సింది వాళ్ళకి చిక్కింది అనుకుంటా. కాకపోతే మంచి పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేశారు. అండ్ ఖలీల్ అహ్మద్ మంచి బౌలింగ్ చేశాడు, పవర్ ప్లేలోనే 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రోహిత్ శర్మ డక్అవుట్ అయిపోయాడండి. మళ్ళీ కొద్దిగా ఫామ్లో రావడానికి ఎంఐ వాళ్ళు ఎప్పుడైనా, గత 12 సీజన్స్ నుంచి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడైనా గెలిచలే అంటే ఎంఐ వాళ్ళు. చూద్దాం, ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఏం పర్లేదు. ఇంకా వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి హార్దిక్ పాండే వస్తాడు. అండ్ బుమ్రా 5 మ్యాచెస్ ఆర్ 6 మ్యాచెస్ తర్వాత వస్తాడు. అప్పుడు చూద్దాం ఎట్లా ఆడతారు. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ వచ్చేసి 4 బాల్స్లో 0 రన్స్ చేశాడు. శివన్ దుబేకి క్యాచ్ ఇచ్చేసిపోయాడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో. అండ్ రికెల్టన్ కూడా బౌల్డ్ అయిపోయాడు అనమాట. అది అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పోయే బాల్ని కొట్టాడు. అది వికెట్ వచ్చే బాల్ అయితే కాదు, కాకపోతే బౌల్డ్ అయిపోయాడు. అండ్ విల్ జాక్స్ ప్లాన్ చేసి అవుట్ చేశాడు. అశ్విన్ ఒక 6 కొట్టాడు ఆటికి విల్ జాక్స్, కాకపోతే అవుట్ చేసేసాడు అనమాట. సారీ, 2 4 ఏమో కొట్టాడు, అవుట్ చేసేసాడు అశ్విన్. ప్లాన్ చేసి సర్కిల్లోనే చిక్కేశాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి కొంచెంసేపు ట్రై చేశాడు ఆడదాం అనేసి, ఆ ప్రజల్ని హోల్ చేయలేకపోయాడు అనమాట. చూడండి. అండ్ మనకి సిఎస్కే తరఫున చూసుకుంటే రచిన్ రవీంద్ర రన్స్ రాకపోయినా కూడా ఆ ప్రజల్ని హోల్ చేసుకుంటూ సింగిల్స్ డబుల్స్ తీస్తూనే ఉన్నాడు అనమాట. అలా హోల్ చేసుకోలేకపోయారు తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ. అందుకనేసి వీళ్ళు ఓడిపోయారు. సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి 26 బాల్స్లో 29 రన్స్ చేశాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో ధోని మంచి స్టెంప్ అవుట్ అండి ఇదైతే. అస్సలు 0.12 సెకండ్స్లో స్టెంపింగ్ కొట్టడం అంటే అసలు కుర్రాళ్ళతో పోటీ పడుతున్నట్లున్నాడు. అండ్ ఈవినింగ్ మ్యాచ్లో మనం చూసాం, కీపర్స్ అందరూ దుమ్ము లేపేశారు. ఇషాన్ కిషాన్ కావచ్చు, అండ్ మనం చూసుకుంటే ధ్రువ్ జూరెల్ కావచ్చు, అండ్ సంజు శాంసన్ చూసుకుంటే ఇక్కడ కూడా ధోని స్టెంపింగ్ చూసామన్నమాట మనము. అండ్ తిలక్ వర్మ అయితే 25 బాల్స్లో 31 రన్స్ చేశాడు, 2 4s 2 6s. అండ్ రాబిన్ మిన్స్ వచ్చేసి 9 బాల్స్లో 3 రన్స్. ఇక్కడ ఈ రాబిన్ మిన్స్ కొద్దిగా ఏమన్నా స్ట్రైక్ రొటేట్ చేసినా కూడా ఏమన్నా ఆడుతున్నామో తిలక్ వర్మ, అక్కడ ప్రెజర్ అయిపోయింది. అండ్ తిలక్ వర్మ కూడా అవుట్ అయిపోయాడు ఎల్బిడబ్ల్యూ రూపంలో. అండ్ నవీందర్ 12 బాల్స్లో 17 రన్స్, ఒక 4 మాత్రమే వేసాడు. అండ్ శార్నర్ కూడా కొద్దిసేపు ట్రై చేశాడు. చెన్నై వికెట్లో ఇంతకు ముందు అంతా ఆడాడు, అసలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అసలు వాళ్ళ టీంతోనే ఉన్నాడు లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి. ఏం పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. 13 బాల్స్లో 11 రన్స్ చేశాడు. అండ్ లాస్ట్లో దీపక్ చహర్ బాగా ఆడాడు అనమాట. 15 బాల్స్లోనే 28 రన్స్ చేశాడు, 2 4 2 6s. అండ్ ట్రెంట్ బోల్ట్ ఇంకా 2 బాల్స్లో 1 రన్ మాత్రమే వేశాడు. అండ్ సిఎస్కే తరపు నుంచి ఖలీల్ అహ్మద్ మంచి బౌలింగ్ చేశాడు మన పవర్ ప్లేలోను అండ్ డెత్లో. 4 ఓవర్స్లో 29 రన్స్, 3 వికెట్స్. అండ్ శామ్ కరణ్ 1 ఓవర్ మాత్రమే వేశాడు. ఆ ఓవర్లో మంచిగా వేయలేదు, కాకపోతే కాన్ఫిడెంట్గా లేడనేసి బౌలింగ్ ఇవ్వలేదు అనుకుంటా రుతురాజు. అండ్ నేథన్ ఎల్లిస్ 4 ఓవర్స్లో 38 రన్స్, 1 వికెట్. అశ్విన్ 4 ఓవర్స్ 1 వికెట్, 31 రన్స్. అండ్ జడేజా 3 ఓవర్స్ 21 రన్స్. అండ్ నూర్ అహ్మద్ 4 ఓవర్స్లో 18 రన్స్, 4 వికెట్స్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్లోనే మంచి డెబ్యూ అనుకోవచ్చు నూర్ అహ్మద్కి. చూద్దాం పోను స్పిన్ వికెట్లు అంటే ఇంకా చెన్నైలో మాత్రం ఇంకా వాళ్ళే ఉంటారు, ముగ్గురు త్రీ స్పిన్నర్స్, అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్. చూద్దాం పతిరానాని ఇంక్లూడ్ చేస్తారేమో చూద్దాం. నేతన్ ఎల్లిస్ ప్లేస్లో ఎక్కడైనా బయటికి పోయినప్పుడు ధర్మశాలలో కానీ అండ్ కోల్కతాలో ఇలాంటి ప్లేసెస్లో మాత్రం పతిరానాని ఇంక్లూడ్ చేయొచ్చు, చూద్దాం. అండ్ చెన్నై బ్యాటింగ్కి వచ్చేతలకి రచిన్ రవీంద్ర అండి. ఫస్ట్లో అస్సలకి కొట్టడం లేదు. ఏదండి ఇదేం మ్యాచ్ అండి, ఏం ఆడుతున్నాడు నేను అనుకున్నాను. కాకపోతే మంచి లాస్ట్లో మాత్రం ప్రెజర్ని హోల్డ్ చేసుకొని మంచి బ్యాటింగ్ చేశారు లాస్ట్లో. అండ్ 45 బాల్స్లో 65 రన్స్, 2 4s 4 6s. స్ట్రైక్ రేట్ కొద్దిగా తక్కువ ఉన్నా కూడా మంచిగా గెలవడానికి ఆ రన్స్ సరిపోతాయి. అండ్ రాహుల్ త్రిపాఠి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు, కాకపోతే ఓపెనర్గా ఎందుకు వచ్చాడు నాకైతే అస్సలు అర్థం కాలేదు. రుతురాజ్ గైక్వాడ్ రావాల్సింది, కాకపోతే రుతురాజ్ గైక్వాడ్ ఇండియన్ టీంలోకి రావాలని చూస్తున్నాడు 1 డౌన్ ప్లేస్లో, విరాట్ కోహ్లీ ప్లేస్లో. చూద్దాం. అక్కడ తిలక్ వర్మ కూడా 1 డౌన్లో సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో బాగా ఆడాడు. అండ్ సూర్యకుమార్
కెప్టెన్ అప్పటి నుంచి అసలు ఆడడం లేదు. చూద్దాం ఏమన్నా వన్ డౌన్‌లో ఏమన్నా తినకే ప్లేస్ దొరుకుతుందేమో. అండ్ మనం చూసుకుంటే ఎంఐ బ్యాటింగ్ లైనప్‌లో అసలు బ్యాటింగ్ లైనప్ సెట్ కాలే అనుకుంటా నాకు తెలిసి. తిలక్ వర్మ ఏంది 5 డౌన్ రావడం ఏంది? అసలు అర్థం కాలేదు. ఇంకా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ సెట్ కాలేదు. చూద్దాం ఫస్ట్ 2-3 మ్యాచెస్ వాళ్ళు ఎప్పుడు గెలిచింది లేదు. లాస్ట్ 3-4 సీజన్స్ నుంచి చూద్దాం. అండ్ శివం దుబే కూడా ఒక 6 కొట్టేసి విఘ్నేష్ దాంట్లో అవుట్ అయిపోయాడు క్యాచ్. కానీ విఘ్నేష్ ధైర్యానికి ఒప్పుకోవచ్చండి. బాగా ఫ్లైట్ చేస్తున్నాడు. అసలు శివం దుబే అంటే పెద్ద పెద్ద బౌలర్లకే పెద్ద పెద్ద సిక్సెస్ కొడతాడనమాట. కొడితే 90 మీటర్స్ 100 మీటర్సే. అలాంటి బ్యాట్స్మెన్కి విఘ్నేష్ మంచి ఫ్లైట్ ఇచ్చి అవుట్ చేయడం ఓకే. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఫస్ట్ మ్యాచ్లోనే విఘ్నేష్. అండ్ దీపక్ కూడా 5 బాల్స్లో 3 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ శామ్ కరన్ కూడా 9 బాల్స్లో 4 రన్సే చేశాడు. రవీంద్ర జడేజా లాస్ట్లో మంచి క్యామియో ఆడాడు. 18 బాల్స్లో 17 రన్స్ మాత్రమే చేశాడు. సింగిల్స్ రొటేట్ చేస్తూ ప్రెజర్ని హోల్డ్ చేస్తూ బాగా మంచి క్యామియో అనుకోవచ్చు. అండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కోసం వచ్చినట్టుంది. లాస్ట్లో 2 బాల్స్ ఆడాడు 0 రన్స్. ఇంకా ఎంఐ బౌలింగ్ విషయానికి వస్తే ఇంకా వాళ్ళ బౌలింగ్ లైనప్ సెట్ అవ్వలేదు. వాళ్ళకి హార్దిక్ పాండ్యా లేడు, బుమ్రా లేడు, చూడాలి. అందువల్లనే ఓడిపోయింది నిన్న మ్యాచ్ కూడా. హార్దిక్ పాండ్యా వచ్చింటే 3-4 ఓవర్స్ వేసేవాడు, బుమ్రా 3-4 ఓవర్స్ వేసేవాడు. అండ్ చూద్దాం ఈ నెక్స్ట్ మ్యాచెస్ ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు. హార్దిక్ పాండ్యా వస్తాడు కదా, ఏమన్నా మంచి ఇంపాక్ట్ ఉండొచ్చు. జస్ప్రీత్ బుమ్రా అయితే ఫస్ట్ 4-5 మ్యాచెస్కి అయితే ఉండడు. ఆ తర్వాత ఏమన్నా ఇంజురీ నుంచి ఏమైనా అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. నా యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఐపీఎల్ గురించి అండ్ క్రికెట్ అప్డేట్స్ గురించి ఏమొచ్చినా కూడా మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ట్రెంట్ బోల్ట్ ఫస్ట్లో పవర్ ప్లేలోనే చాలా వికెట్స్ తీశాడు ఇంతకుముందు. ట్రెంట్ బోల్ట్ కానీ దీపక్ చహర్ కానీ వీళ్ళంతా కూడా పవర్ ప్లేలోనే వికెట్స్ తీసేవాళ్ళు. పవర్ ప్లేలోనే వికెట్స్ రాలే అనమాట. అందువలన ఓడిపోయారు. అండ్ దీపక్ చహర్ వచ్చేసి 2 ఓవర్స్ మాత్రమే వేసాడు, 18 రన్స్ ఇచ్చాడు. అండ్ ట్రెంట్ బోల్ట్ 3 ఓవర్స్లో 27 రన్స్, 0 వికెట్స్. అండ్ సత్యనారాయణ 1 ఓవర్లో 13 రన్స్ ఇచ్చాడు. మంచి స్వింగ్ అని వస్తుంది, కుర్రాడు కదా, ఓకే ఫైన్. మిచెల్ శాట్నర్ వచ్చేసి 2 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చాడు. విల్ జాక్స్ 4 ఓవర్స్ 32 రన్స్, 1 వికెట్ చేశాడు. అండ్ విఘ్నేష్ 4 ఓవర్స్ 32 రన్స్, 3 వికెట్స్. మంచి డెబ్యూ చేశాడు ముంబై ఇండియన్స్ తరపున. ఫస్ట్ మ్యాచ్లోనే 4 ఓవర్స్ 3 వికెట్స్ అంటే ఓకే ఫైన్. అండ్ నమందీర్ మంచి బౌలింగ్ వేశాడు, వికెట్స్ పడితే బాగుండేది. 3 ఓవర్స్లో 21 రన్స్ మాత్రమే చేశాడు. ఇది ఇవాల్టి రివ్యూ సిఎస్కే వర్సెస్ ఎంఐ. అండ్ ఇంకొక మ్యాచ్ ఉంది సిఎస్కే వర్సెస్ ఎంఐ, అది వాంఖేడే స్టేడియంలో ఉంటుంది. అది మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, చూద్దాం. అప్పుడు అంతలోపు హార్దిక్ పాండ్యా వస్తాడు, బుమ్రా వస్తాడు, చూద్దాం. ఇది ఇవాల్టి మ్యాచ్ రివ్యూ. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ గైస్.